ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ రిహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి ఫేషియల్ పాల్సీ. సో చాలామంది రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఈ ఫేషియల్ పాల్సీ అసలు ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, దీనికి ఎలాంటి వైద్యం వల్ల మనం మళ్ళీ నార్మల్ లైఫ్కి పూర్తిగా రికవర్ అవ్వచ్చు అనే విషయం మీద పూర్తి అవగాహన తెలుసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేషియల్ పాల్సీ అంటే ముఖ పక్షవాతం. మనం వన్ సైడ్ ముఖం మొత్తం కూడా కండరాలన్నీ కూడా నరాలన్నీ కూడా ప్యారలైజ్ అయిపోయి మూమెంట్ అనేది ఉండదు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేము. ఈ సైడ్ నవ్వినా ఈ సైడ్ ఏమి కూడా మనకి చెప్పాలంటే మనకేం ఫేషియల్లో ఎలాంటి కదలికలు అనేవి ఉండవు. సో ఫేస్ వన్ సైడ్ ప్యారలైజ్ అవుతుంది. బాడీ అంతా ప్యారలైజ్ కాదని ఓన్లీ ఫేస్కి సంబంధించింది. సో దీన్ని రావడానికి ముఖ్య కారణం మనం చూసుకుంటే చాలామందికి ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉన్నాయి. ఇయర్లో కొంతమందికి అంటే చల్లటి గాలి వెళ్ళి ఇయర్లో ఉన్న ఇమ్యూనిటీ బాగా డిస్టర్బ్ అయిపోయి అక్కడ ఏదైనా వైరస్ బ్యాక్టీరియా లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఫేషియల్ నర్వ్స్ లోపల డ్యామేజ్ అయిపోవడం, దానివల్ల డ్యామేజ్ అయిన నర్వస్ సిస్టమ్ అంతా కూడా ప్యారలైజ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చాలామందికి ఈవెన్ అంటే నాకే ముఖపక్షవాతం వచ్చిందండి. నేను అండమాన్లో డీప్గా డైవింగ్ చేసేటప్పుడు చెవులో కొంచెం వాటర్ పోయింది, సీ వాటర్ పోయింది. ఆ వాటర్ పోవడం వల్ల నాకు ఇన్ఫెక్షన్ అయిపోయి వితిన్ 1 to 2 డేస్లో ఫేషియల్ పాల్సీ అనేది వచ్చేసింది. కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోయాను. సో ఒక 10 to 15 డేస్ నేను అక్యుపంక్చర్ సెల్ఫ్గా నేనే అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేసుకున్నాను. అండ్ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా పోవడానికి పవర్ఫుల్ ఇమ్యూన్ బూస్టర్స్ అనేవి వాడుకున్నాను. సో నా కేసులోనే ఈ విధంగా జరిగింది. 15 to 20 డేస్ లోపే ఆల్మోస్ట్ 90% అబోవ్ మొత్తం కూడా నా ఫేస్ అనేది రికవర్ అయిపోయి మళ్ళీ ఆ మజిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా రికవర్ అయ్యాయి. సో అలా కొన్ని వందల కేసెస్ మేము ఆల్రెడీ మా హాస్పిటల్లో కూడా ట్రీట్ చేయడం జరిగింది. డ్యామేజ్ అయిన వెంటనే మనము వితిన్ 1 month 2 months లోపే ట్రీట్మెంట్ ఇస్తే ఆ డ్యామేజ్ అయిన నర్వస్ సిస్టమ్ని మనం కంప్లీట్గా మళ్ళీ రిస్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్టివ్ ఇథియాలజీ ఉన్నా కూడా అది మనం తొందరగా చేసుకోవచ్చు. డ్యామేజ్ అయిపోయి చాలా కాలం అయిపోయింది అనుకోండి, ఆ నర్వస్ సిస్టమ్ కంప్లీట్గా కూడా సెల్ఫ్ డీజనరేషన్ మోడ్లోకి వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నా చెయ్యి ఉందండి, నేను కదిలించకుండా 1 month అలాగే పెట్టాను అనుకోండి, మొత్తం బిగుసుకుపోతూ ఉంటుంది. సో 1 month తర్వాత నా చెయ్యి నార్మల్గా నేను కదిలించాను. అలాగే ఇప్పుడు దీనికి ఏ ట్రీట్మెంట్ చేసినా మెల్లిమెల్లిగా ఇది రికవర్ అవుతుంది. ఎందుకంటే నర్వస్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అవ్వలేదు, ఓన్లీ బిగుసుకుపోయి. అలాగే 6 months నేను కదిలించకుండా పెట్టాను అనుకోండి, ఈ నరాలకు సంబంధించిన మేనేజ్ చేసే బ్రెయిన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డీజనరేట్ అయిపోతాయి. సో డీజనరేట్ అయిపోవడం వల్ల నేను ఇది ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో దీనికి ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా ఇది తొందరగా రెస్పాండ్ అవ్వదు. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ పూర్తిగా దీన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ సెల్స్ కూడా డీజనరేట్ అయిపోయినాయి. సో లేట్ కేసెస్లో జరిగేది అదే అండి. ఫేషియల్ పాల్సీకి కూడా చాలా ఏళ్ళ తరబడి మనము 1 month 2 months 3 months లోపు అయితే మ్యాక్సిమం ఫాస్ట్గా మనం రికవర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు నా కేసు మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. అదే లేట్ అయిపోయింది అనుకోండి, దాన్ని కంట్రోల్ చేసే బ్రెయిన్ సెల్స్ కూడా మెల్లిమెల్లిగా డీజనరేషన్ అవుతుంది. ఇప్పుడు డీజనరేట్ అయ్యాక మళ్ళీ ఒక 1 year 2 years రీజనరేట్, ఎందుకంటే రాత్రి మనం బ్రెయిన్ సెల్స్ రీజనరేట్ చేయలేము. రీజనరేట్ చేసుకుంటూ మళ్ళీ నరాల వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటే మళ్ళీ రీకనెక్ట్ అయ్యి మళ్ళీ మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంది. సో అర్లీ స్టేజెస్లో మనం చూసుకుంటే స్టడీస్ ప్రకారం 95% కండిషన్ని 1 to 3 months లోపు మనం పూర్తిగా నార్మల్ లైఫ్కి తీసుకురావచ్చు. అదే లేట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ సెల్స్ రీజనరేట్ చేసుకుంటూ నరాలని రీహాబిలిటేట్ చేయాలి కాబట్టి మేబీ 1 year కూడా అబౌవ్ టైం పట్టొచ్చు. సో అందు గురించి ఎంత అర్లీ స్టేజెస్లో మీరు యాక్ట్ అవుతే అంత బాగుంటుంది. అండ్ లేట్ కేసెస్లో కూడా మనం స్టడీస్ ప్రకారం చూసుకుంటే తక్కువ 65% to 90% రిజల్ట్స్ మనకి ఫేషియల్ పాల్సీలో ఉంటాయి. సో దయచేసి చాలామంది ఫేషియల్ పాల్సీతోని ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా ఈ ప్రాబ్లం రావచ్చు, ఎవరి ఇంట్లో అయినా రావచ్చు. అవగాహన ఉండడం వల్ల మనం సకాలంలో వైద్యం తీసుకొని పూర్తిగా మళ్ళీ నార్మల్ లైఫ్కి రావచ్చని మీ అందరికీ నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.